మహబాద్ మహాధర్నాకి వచ్చాము. ఇక్కడ కొంతమంది రైతులు యువత కూడా రావడం జరిగింది. వారితో మాట్లాడించే అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎట్లా చూస్తా సంవత్సర పాలన విజయోత్సవాలని ప్రభుత్వం అంటా ఉంది. ఇవాళ భారీ ఎత్తున మహాధర్నా గిరిజనుల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందడుగేసింది. ఏం చెప్తారు? ఈ ప్రభుత్వ పాలన ఇది మహాపాలన కాదు, ఇది అబద్ధపు మోసాల పాలన. ఇది ఈ ఎన్నికలు రాకముందు, ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నెన్నో దొంగ హామీలను ఇచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో దళిత గిరిజన బతుకడానికే అర్హత లేకుండా ఈ రోజు మన లగచర్లలో జరిగిన దుర్ఘటన చాలా దుర్మార్గం. అది ఎందుకంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్ కూడా సిగ్గుచేటు వాళ్ళు కూడా తిట్టడం జరిగింది. ఏంది ఆ దుర్మార్గం పనులని. ఎందుకంటే వాళ్ళు పాపం ప్రెగ్నెంట్ లేడీలను కూడా ఉర్రు. అందులో వీళ్ళు పోలీసుల్ని వాడుకొని వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డి రాత్రికి రాత్రి లైట్లు బంద్ చేపించి మహిళలని కూడా చూడకుండా వాళ్ళని అసభ్యకరంగా ఎక్కడ పడితే అక్కడ తాకుతూ పాపం చదువుకున్న పిల్లల్ని కూడా వందల మందిని పాపం విపరీతంగా కొట్టి తీసుకుపోయి జైళ్ళలో పెట్టిర్రు. ఇదేందయ్యా రేవంత్ అంటే నాకు సంబంధం లేదంటుండు. ఇది చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రజలు ఈ రోజు అభివృద్ధి సంక్షేమాల గురించి మర్చిపోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఎంతసేపటికి కేవలం పక్క రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగితే డబ్బులు మోయడానికే ఈ రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక నెలలో 10 సార్లు అంటే ఢిల్లీ తిరగడానికే ఈ రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధిని పట్టించుకోవట్లే. ఇదే ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దేశంలో నెంబర్ 1, హరితహారంలో దేశంలో నెంబర్ 1, వడ్లు ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో దేశంలోనే నెంబర్ 1. అట్లాంటి నెంబర్ 1 ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు హత్యలు అరాచకాలు చేయడంలో నెంబర్ 1 చేసిండు ఈ రేవంత్ రెడ్డి. దొంగ హామీలను ఇచ్చి మోసం చేయడంలో ఇలా తెలంగాణ ప్రజలు మోసపోయిర్రు. ఈ మోసాలన్నింటిని ప్రజలందరూ తిరగబడుతుర్రు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసహించుకుంటుర్రు. ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఎవ్వరు కూడా మెచ్చుకోవట్లేదు. దీన్ని నిరసనగా ఈ రోజు మా నాయకుడు కేటీఆర్ గారు కూడా ఈ మహాధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. చూడండి, మీరే చూడండి, అంతటా కూడా ఒక్క పిలుపునిస్తే ఇవాళ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా సరే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోనందుకు ఏం కోల్పోయారో వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్క పిలుపుకే వేల మంది, లక్షల మంది కదులుతున్నారు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, మహానేతని కోల్పోయి ఏందయ్యా మాకు గోస అని అందరు ఏడుస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి రేవంత్కి మేము తెలంగాణ బిడ్డలుగా మేము హామీ ఇస్తున్నాం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన హామీలన్నీ అమలు చేయకపోతే కబద్దార్ నీ అసెంబ్లీని ముట్టడిస్తావు. నీ సచివాలయం గోడలు బద్దలు కొట్టైనా సరే తప్పకుండా నిన్ను నిలదీస్తామని తెలియజేస్తుంది. సంబరాలు చేసుకోవాలంటున్నా ముఖ్యమంత్రి. దేనికి సంబరాలు? ఇలా దొంగ హామీలను ఇచ్చి ఏనందుక సంబరం? దేనికి సంబరాలు? పాపం ఎస్టీ భూముల్ని రూపాయి బిల్ల డబ్బు లేకుండా లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నందుకు సంబరాలు? వాళ్ళ అల్లుడి ప్రయోజనాల కోసం ఇలా ఫార్మసిటీ కట్టడం కోసం సంబరాలు? దేనికోసం సంబరాలు చేసుకోవాలి? ముసలోళ్ళకి 2000 ఉన్న పింఛన్ 4000 చేస్తా డిసెంబర్ 9వ తారీఖే అన్నాడు. ఆ డబ్బులు ఏనందుక సంబరాలు చేసుకోవాల్సింది? రైతు బంధు డబ్బులు 8 సార్లు వేసిన కేసీఆర్ ఈసారి ఒక్కసారి కూడా వేయకుండా ఉన్నందుకు సంబరాలు చేసుకోవాల్సింది. ఎందుకు సంబరాలు చేసుకోవాలి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి తెలియజేసుకోవాలి సంబరాలు అనేది ఎందుకు చెప్తుండో కూడా అర్థం కావట్లేదు. కాబట్టి సంబరాలు కాదు, ఆయన శవయాత్ర చేస్తారు. ఈ సంబరాల పేరుతోటి ఆయన శవయాత్ర చేస్తారు. ఇవాళ తెలంగాణ ప్రజలు అగ్గి మీద బుగ్గే మంతురు. ముసలోళ్ళకి 2000 నుంచి 4000 పెన్షన్ ఇస్తాడు, అది లేదు. రైతు బంధు డబ్బులు ఇప్పుడు 5000 ఏదో ముష్టిగా 10,000 ఇస్తుండు. నేను 15,000 ఇస్తా నీకు ప్రగల్భాలు పలికిండాల. ₹1 బిల్ల డబ్బులు ఇవాళ ఇచ్చిండా రైతు బంధు డబ్బులు? నేను రైతు బీమా, రైతు రుణమాఫీ చేసిన అన్నాడు. ఎవరికి? 100లో 20% మందికి రుణమాఫీ చేస్తే ఇంకా 80% మందికి కాలేదు. ఈ పథకాల పేరుతోటి ఆ డబ్బులన్నిటినీ మహారాష్ట్ర ఎన్నికల ఖర్చు పెట్టిండు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అది ఇవాళ. కాబట్టి రేవంత్ రెడ్డికి సంబరాలు కాదు చేసుకోవాల్సింది. మీ ఎమ్మెల్యేని తిరగకుండా ధర్నా కార్యక్రమాలు చేస్తున్నావు, దీన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నావు. సంవత్సర పాలన చూస్తా ఉన్నాము. కేసీఆర్ ని మొక్కనే ఎదగనేయాలంటా ఉంటాడు, ఏ సభ పెట్టినా కేసీఆర్ మాట చెప్తా ఉంటాడు. కానీ వీళ్ళ ప్రజలు ఎందుకు ఇంత పట్టించుకోవట్లేదు? ఎందుకు ఇంత వ్యతిరేకత? ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే
ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లేదు. సావు నోట్లో తలబెట్టి ఇవాళ నాకు ఉన్న పదవులన్నీ తృణప్రాయంగా వేరే వాళ్ళకి రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే నా ధ్యేయంగా సావు నోట్లో తలబెట్టిన కేసీఆర్ గారిని ఈ రోజు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. అరే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందే కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిందన్న కేసీఆర్ చేసింది అది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు కాబట్టి ఆయన అయిండు ముఖ్యమంత్రిగా. అట్లాంటి వ్యక్తిని ఈ రోజు నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నీ మాటలు చూసి అసహించుకుంటుర్రు. అది ఏంది ఆ మాటలు ఏంది? వీధులలో ఏదో తాగి వైన్స్ల ముందు మాట్లాడే వాళ్ళ మాట్లాడుతుండే ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు చూస్తే అట్లా ఆయన మానసిక స్థితి కోల్పోయింది అసలు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో కుమ్ములాటలు జరుగుతున్నాయి, అది ఆయనకు కూడా తెలుసు. వేరే వాళ్ళు కూడా నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని అందరూ కూడా డబ్బుల మూటలు పట్టుకొని రాష్ట్ర మంత్రులు ఢిల్లీ సోనియా గాంధీ కాడికి రాహుల్ గాంధీ కాడికి పోతున్నారు. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి, తెలంగాణలో నాకు ముఖ్యమంత్రి పదవి అని ఆ ప్రెజర్ని తట్టుకోలేకనే ఇవాళ కేసీఆర్ గారు దేవుడు, తెలంగాణ రాష్ట్ర దేవుణ్ణి ఇవాళ తిడుతుండు రేవంత్ రెడ్డి. దీన్ని మీరు అందరూ గమనించాలి. తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు. ఇవాళ ఆయన మాట్లాడే మాటలు చాలా దుర్మార్గం అవి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావాయి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుందని మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మతి భ్రమించిందో ఏదో తెలియదు. ఈ ఆలోచనల వల్ల ఆయన మైండ్ పనిచేయట్లేదు. వాస్తవానికి ఆయన నాకు తెలిసి సైక్రాటిస్ట్ దగ్గర మంచి సైక్రాటిస్ట్ దగ్గర చూపించుకుంటే చాలా మంచిగా ఉంటది. ఆయనకు రెస్పెక్ట్ పెరిగిద్ది, ఆయనకు విలువ పెరిగిద్ది. నేను రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒక్కటే, నీ మైండ్ దొబ్బింది కాబట్టి నువ్వు మంచి డాక్టర్ని సంప్రదించి నువ్వు మంచిగా చూపించుకో రేవంత్ రెడ్డి. ఎందుకంటే 10 సంవత్సరాల నువ్వు వచ్చిన 10 నెలలనే నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సభా వేదికల మీద నిన్ను తిడుతుర్రు. నీకు ఇంకా ఎక్కడ ఇంకా 10 సంవత్సరాలు అంటున్నావు. ఇవాళ ఇప్పటికిప్పుడు ఓట్లను పెట్టమని అందరినీ రిజైన్ చేసి పెడితే అప్పుడు తెలుస్తుంది నీకు ఎన్ని సీట్లు వస్తాయి, అసలు నువ్వేం చేయగలుగుతున్నావు, తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపించుకొని సంబరంగుర్రా బాధపడుతుర్రా అని అప్పుడు తెలుస్తుంది తప్ప ఏది కాదు. అన్ని నువ్వు చెప్పిన దొంగ హామీలు, కల్లెబెల్లి మాటలు అందరికీ తెలిసిపోయినాయి, జనాలందరికీ అర్థమైనాయి. నిన్ను 10 సంవత్సరాలు కాదుగా 10 నెలలని నిన్ను మార్చాలని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి నువ్వు తప్పకుండా ఇట్లాంటి ప్రగల్భాల మాటలు బంద్ చేసుకొని హాయిగా ఇవాళ కేసీఆర్ గారిని దేవుడని నీ నోటితోటంటే అప్పటికైనా నీ గౌరవాన్ని కాపాడుకున్నోను అవుతావు, నీ గౌరవాన్ని పెంచుకున్నోను అవుతావు తప్ప కేసీఆర్ గారిని తిడితే ఎప్పటికీ నిన్ను తెలంగాణ ప్రజలు క్షమించరు. నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షమించరు, బీజేపీ వాళ్ళు క్షమించరు, బీఆర్ఎస్ వాళ్ళు క్షమించరు, సిపిఎం వాళ్ళు కూడా క్షమించరు. ఎందుకంటే ఆయన ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఆయన్ని నువ్వు తిట్టడం అనేది చాలా బాధాకరం. నీకు రాజకీయాలు ఏమన్నా ఉంటే నువ్వు చేసుకో, కేసీఆర్ని తిట్టేదేది నువ్వు. అసలు ఆ దేవుని నీకు ఎట్లా తిట్టాలనిపిస్తుంది? అసలు నీకు ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఇవాళ ఎవ్వరు కూడా కేసీఆర్ అనే మాటలకి తెలంగాణ ప్రజలు మండిపడుతుర్రు. నిన్ను ఇంకొకసారి కేసీఆర్ గారిని తిడితే తప్పకుండా నీ ఇంటిని బద్దలు కొట్టైనా సరే నీ మీద చేసుకుంటారు తెలంగాణ ప్రజలు. దీన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను.